తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి వచ్చేశారు. ఆయన మరెవరో కాదు, మన దళపతి విజయ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో రికార్డులు తిరగరాయడమే కాదు, ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాజకీయ చరిత్రనే మార్చేసి సీఎం విజయ్ అని పిలిపించుకుంటున్నారు. ఇక్కడితో ఆగితే అది సినిమా అవుతుంది, కానీ ఇది రియల్ పాలిటిక్స్ కదా. అందుకే ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, మన గ్లామర్ క్వీన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారట. వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అంతేకాదు, ఒక హీరో తన సినిమాలో ఒక కార్ నంబర్ ప్లేట్ మీద సీఎం 2026 అని రాసుకుని సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అదే నిజం చేసి చూపిస్తే అది కదా అసలైన గోట్ లెవెల్ స్కెచ్. అసలు ఈ పొలిటికల్ థ్రిల్లర్లో విజయ్ ఎలా గెలిచారు, త్రిషకు ఆ పదవి ఎలా వస్తుంది, ఆ కార్ నంబర్ వెనుక ఉన్న మర్మమేంటనేది చూద్దాం. ముందుగా మనం ఆ గోట్ సినిమా మాయాజాలం గురించి మాట్లాడుకుందాం. 2024లో ఈ సినిమా వచ్చినప్పుడు అందులో విజయ్ ప్రయాణించిన ఒక కారు నంబర్ ప్లేట్ మీద TN07 CM 2026 అని ఉంది. అప్పట్లో దీన్ని చూసి మనమంతా అబ్బో హీరో కదా, ఏదో హైపిస్తున్నాడ్లే అని అనుకున్నాం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ నంబర్ను మన ఫ్యాన్స్ డీకోడ్ చేస్తున్న తీరు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. TN అంటే తమిళనాడు, 07 అంటే మన ధోని జెర్సీ నంబర్ అని. విజయ్ రాజీనామా చేసిన సీటులో త్రిషను నిలబెట్టి ఆమెను గెలిపించి ఏకంగా డిప్యూటీ సీఎం చేసేస్తారని సోషల్ మీడియాలో ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. అంటే ఇక మీదట తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ చర్చల కంటే వీరిద్దరి మధ్య ఉండే లియో లెవెల్ డైలాగులే ఎక్కువ వినిపిస్తాయేమో. పైగా త్రిష పుట్టినరోజైన మే 4వ తేదీనే విజయ్ గెలుపు రావడం, ఆమె వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయ్ ఇంటికి వెళ్లడం చూస్తుంటే ఇది కేవలం బర్త్డే విష్ మాత్రమే కాదు, ప్రభుత్వ వాటా విష్ కూడా అనిపిస్తోంది. మీకెప్పుడైనా అనిపించిందా, వెండితెర మీద మనం ఆరాధించే హీరోలు నిజ జీవితంలో మన కష్టాలను తీర్చే నాయకులుగా మారితే ఎలా ఉంటుందని? లేదా ఒక హీరో అసెంబ్లీకి వెళ్తే అక్కడ స్పీకర్తో కూడా విజిల్ వేయించుకుంటారా? దశాబ్దాల కాలంగా తమిళనాడును ఏలుతున్న DMK, AIDMK వంటి పార్టీలను కాదని ఒక నటుడు ఒంటరిగా పోరాడి గెలవడం సాధ్యమేనా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. కానీ విజయ్ ఈ ఫలితాలతో అందరి నోళ్లూ మూయించేశారు. DMK చీఫ్ స్టాలిన్ వంటి హేమీలే పరాజయం పాలై షాక్లో ఉంటే, విజయ్ మాత్రం తన ఆటో డ్రైవర్లను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించి రికార్డు సృష్టించారు. ఇది కదా అసలైన పొలిటికల్ సునామీ అంటే. ఇక విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే ఇది ఈ రోజుతో మొదలైంది కాదు. 2009లోనే విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా తన అభిమాన సంఘాలను ఒక పద్ధతిలోకి తెచ్చారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలిచి అప్పుడే ట్రైలర్ చూపించారు. 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టి సెప్టెంబర్ నాటికి 1.5 మందికి పైగా సభ్యులను చేర్చుకున్నారంటే అది ఆయన మీద ఉన్న ప్రేమ లేక పాత రాజకీయ నాయకుల మీద ఉన్న విరక్త అనేది ఇప్పుడు అర్థమవుతోంది. విజయ్ తన పార్టీ జెండాలో పసుపు రంగును గుర్తుగా విజిల్ను పెట్టుకోవటంలో కూడా ఒక పెద్ద స్కెచ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అందర్నీ తన వైపు తిప్పుకోవటానికి ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇక పాలన అంతా విజిల్ పొడు అన్నమాట. అయితే ఈ గెలుపు వెనుక కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కరూర్లో జరిగిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోవటం విజయ్ని తీవ్రంగా కలిచివేసింది. అలాగే ఆయన సినిమాల్లో ముస్లింలను నెగిటివ్గా చూపించారని కొందరు మత పెద్దలు ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసినా, సోషల్ మీడియాలో టీవీకే కార్యకర్తలు జర్నలిస్టుల మీద దాడులు చేశారన్న ఆరోపణలు వచ్చినా ప్రజలు మాత్రం విజయ్కే పట్టం కట్టారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీ 109 నుండి 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118కి కొంచెం దూరంలో ఉన్నా అటు కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ గారు ఇప్పటికే ఆ పార్టీలతో మంతనాలు జరుపుతున్నారట. విజయ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా ఏవో సినిమాల్లో హామీల్లా లేవు, చాలా పక్కాగా ఉన్నాయి. మహిళలకు
నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, పేద అమ్మాయిల పెళ్లిళ్లకు బంగారం ఇవ్వడం వంటి హామీలతో మహిళా ఓటర్ల మనసు దోచుకున్నారు. సినిమాల్లో ఫైట్లు చేసి విలన్లను గాలిలో ఎగిరేసినట్టు ఇప్పుడు అవినీతిని కూడా ఎగిరేస్తానని విజయ్ చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నైలోని పనయ్యూరులో ఉన్న విజయ్ నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు ఒక స్టార్ హీరో ఇల్లులా కాకుండా కోటలా కనిపిస్తోంది. స్కానింగ్ మిషన్లు, మెటల్ డిటెక్టర్లతో ఆ ప్రాంతమంతా ఫుల్ టైట్ అయిపోయింది. మరి త్రిష డిప్యూటీ సీఎం అయితే తమిళనాడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే ఆమె తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చి విజయ్ను కలవడం చర్చనీయాంశమైంది. రేపు పొద్దున అసెంబ్లీలో విజయ్ ముఖ్యమంత్రిగా, త్రిష పక్కనే డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూర్చుంటే అది చూడటానికి సామాన్య ప్రజలకు 2 కళ్ళు సరిపోవేమో. అయితే ఇదంతా కేవలం రాజకీయ చతురత మాత్రమేనా, లేక నిజంగానే ప్రజలకు మేలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఎన్టీఆర్, జయలలిత వంటి సినిమా తారలు పాలనలో సక్సెస్ అయ్యారు. మరి ఈ జననాయకన్ విజయ్ ఆ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి. ఫైనల్గా చెప్పాలంటే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. విజయ్ విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదు, అది మార్పును కోరుకునే సామాన్య ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. సినిమాల్లో విజిల్ వేయడం ఈజీనే, కానీ అదే విజిల్ని ప్రభుత్వంలో కూడా వినిపించడం అంత సులభం కాదు. ఒకవేళ త్రిష నిజంగానే డెప్యూటీ సీఎం అయితే మన సౌత్ ఇండియా పాలిటిక్స్లో ఇది ఒక బిగ్గెస్ట్ గ్లామరస్ మూమెంట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ కొత్త ప్రభుత్వం తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. విజయ్ గారు తన సినిమాల్లో లాగే ఐఎమ్ వెయిటింగ్ అని అనకుండా డైరెక్ట్గా వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు. మరి మీరేమంటారు? సినిమా తారలు ఇలా డైరెక్ట్గా సీఎం, డెప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోవడం మన ప్రజాస్వామ్యానికి మంచిదేనా? విజయ్ త్రిష జోడీ పాలనలో కూడా అదే కెమిస్ట్రీ పండిస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి.